ఒక అమ్మాయి లైఫ్లో సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు, దాని అందము దాని క్యారెక్టర్ బట్టి ఒక మంచి అబ్బాయి చూసి లైఫ్ సెటిల్ ఉన్న అబ్బాయి చూసి మ్యారేజ్ చేస్తారు. అమ్మాయి కొంచెం హ్యాపీ. అదే ఒక అబ్బాయి సంపాదనే లేకుండా ఖాళీ ఉన్నప్పుడు ఏ ఏ ఫాదర్ వచ్చి ఒక అమ్మాయి చేతి మీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు? చేయలేడు. నీ లైఫ్ అనేది సెటిల్ ఉంటేనే పెళ్లి చేస్తారు. ఎంతో కష్టం. సంపాదనే లేకుండా ఒక అమ్మాయి నీకు దొరకడం కాదు, ఇంట్లో కూడా నువ్వు దయ్యంలా కనిపిస్తావు. సంపాదనే లేకపోతే ఇంట్లో కూడా దయ్యంలా కనిపిస్తావు. ఇది నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. ఒక షిప్ అనేది సముద్రంలో వెళ్ళినప్పుడు దాని చుట్టూ వాటర్ ఉంటుంది, 4 దిక్కులు వాటర్ ఉంటుంది, సముద్రంలో వెళ్తుంటుంది, కానీ మునగదు. కానీ దానికి ఒక చిన్న హోల్ ఉంటే షిప్ మునిగిపోద్ది వాటర్ వెళ్ళి. మీకు నిజంగా ఒక ఆలోచన ఉండి ఆలోచిస్తే, నేను షిప్ గురించి మాట్లాడలేదు, ఆ హోల్ గురించి మాట్లాడలేదు. ఇక్కడి నుంచి మీ ఫోకస్ దీని మీద పెట్టండి. ఆల్మోస్ట్ యంగ్ స్టార్స్ అయితే ఎడ్యుకేషన్ అయిపోయింది, ఫ్రీగా ఉన్నాం, ఖాళీ ముందు చేయాలి, జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి అంటే మన ఇప్పుడు ప్రస్తుతం ప్లేస్లో అయితే మనకు వాల్యూ లేదు. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక వాటర్ బాటిల్ అయితే మనం కొంటాం, రోడ్ పక్కన కొంటాం, చిన్న షాప్లో 20 రూపీస్ ఇస్తాడు. అదే 5 స్టార్లో వెళ్ళి కొంటాం, అదే వాటర్ బాటిల్ 50 రూపీస్ ఇస్తాడు. అదే ఎయిర్పోర్ట్లో కొనండి, 100 రూపీస్ ఇస్తాడు. మనం కొనేది ఆ వాటర్ బాటిలే, దాంట్లో ఉండేది ఆ వాటరే, కానీ ప్లేస్ మారినట్టు దానికి వాల్యూ పెరుగుతుంది. వాల్యూ పెరిగింది. నేను మీకు చెప్పేది ఏంటి, మీకు అర్థమై ఉంటుంది దీని గురించి. ఇప్పటిదాకా పీకిన ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే.